ఇంకెప్పటికీ మన మధ్య దూరం పెరగకూడదు. నీ చేతోనే ఆ లాకెట్ నా మెడలో వేసిరి. సిరి ఎక్కించడ్రా, పట్టుకోండి వాడిని. పైనేం లేదే. ఆకాశంలోంచి వడగళ్ళు చేపలే పడతాయనుకుంటే లాకెట్లు కూడా పడుతున్నాయే. ఎక్కడే బండి పోనవరా. సిరి 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 సంజు సంజు ఎవరది? ఎవరే సంజు? సంజు ఈ దెబ్బలేంటి? సంజు ఎవరది? సంజయ్ బాబు, లే సంజు, లే. ఈ దెబ్బలేంటి సంజు? ఏమైనది? సిరి ఏది సంజు? సిరి సంజు సిరి ఏది? సిరిని తీసుకెళ్ళిపోయారు. నేనేదైతే జరగకూడదని మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నాను అదే జరిగినదన్నమాట. సంజు ఆ ఇంద్రాణి సునంద కలిసి ఇదంతా పథకం ప్రకారమే చేసినారు సంజు. సిరిని ఎత్తుకెళ్లేందుకే నన్ను పక్కదారికి మళ్లించినారు. అవును సంజు, ఇందాక నాకు ఫోన్ వచ్చినదని చెప్పినారు కదా, అది చేసినది ఎవరో కాదు, సూర్య. బావా కావాలనే సూర్య చేత నాకు ఫోన్ చేయించి నేను అక్కడికి వెళ్లే లోపే సూర్యను వేరే చోటికి మార్చినారు. ఇక్కడ నేను లేని సమయం చూసి నేను దెబ్బ కొట్టి సిరి లాక్కుపోయినారు. సంజయ్ ఇప్పుడొద్దు నాన్న. ఇప్పుడే జరగాలి పిన్ని. సునంద ఇంద్రాని చావు ఒక్క క్షణం ఆలస్యమైన నా సిరి నాకు దక్కదు. ఇన్నాళ్ళు నా సిరి అనుభవించిన నరకం చాలు. ఇంకా నా సిరికి ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను పిన్ని. నా సిరి నాకు కావాలంతే. నేను సిరి కోసం చేస్తాను, అవసరమైతే చంపుతాను. నాకేమవుతుందో అన్న నీ అభిమానం నన్ను ఆపుతుంది. నా సిరికి ఏం కాకూడదన్న నా ప్రేమ వెళ్ళి వాళ్ళని చంపబట్టుంది. సిరి విషయంలో నేను ఎవరి మాట వినను పిన్ని. సంజు సిరికేం కాదు, నా మాట విను. సిరిని క్షేమంగా నేను తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వున్న ఆవేశంలో అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. సిరి నీదే. సిరి మళ్ళీ నీ దగ్గరకు వస్తాది. నేను తెస్తాను. నా మాట నమ్ము నాన్న. పద పద పెడదా. సామరెడ్డి తీసుకు పద. వదలండి. రేయ్ దీన్ని జాగ్రత్తగా చూసుకోండి రా. అలాగేనా. మనం ఏం చేద్దాం? అర్థమైంది.
ఈ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాలి కదా. ఆ విషయంలో మర్చిపోయా. పద వెళ్దాం. జాగ్రత్త. అలాగే అన్నా. ఎవరు మీరు? వదలండి. సంజు, సంజు. సంజయ్, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? అన్నయ్య, సంజయ్ ఏమైనాదిరా? సిరి ఏది నీలాంబరి? లేదు బావా. అసలేం జరిగినది నీలాంబరి? దొంగ దెబ్బ తీశారు నాన్న. ఎవరన్నయ్య? ఇంకెవరు? ఆ ఇంద్రాణి. ఏం చేసినది నీలాంబరి? నేను సిరి కార్లో వెళ్తుంటే మధ్యలో మా మీద అటాక్ చేసి సిరిని ఎత్తుకెళ్ళిపోయారు నాన్న. నీలాంబరి, నువ్వు పక్కనుండగా సిరిని ఎత్తుకుపోయినారా? పిన్ని నా పక్కన లేదు నాన్న. సూర్య ఫోన్ చేస్తే కాపాడదామని వెళ్ళినాను బావా. పిన్ని, బాబు ఫోన్ చేశాడా? ఎక్కడున్నాడు పిన్ని? పాప ఎలా ఉంది? నువ్వు చూసావా? చెప్పు పిన్ని, ప్లీజ్. లేదు వైషు. సిరిని ఎత్తుకెళ్ళనీకే సూర్య చేత వాళ్ళు ఫోన్ చేయించి నన్ను దారి మళ్లించినారు. నేను వెళ్లేసరికి సూర్య నాడించి తీసుకెళ్ళిపోయినారు. ఇదంతా ఆ ఇంద్రాణి సునంద ఆడిన నాటకం. హలో ఇంద్రాణి, సూర్య పాప సిరి ఎక్కడా? మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టినావా? వాళ్ళు ఈడెందుకుంటారు? నీ కాడే ఉండారని నాకు తెలుసు. అబద్ధం చెప్పమాక. ఏడ దాసి పెట్టినావు? నీకు చెప్తే అర్థం కాదా? నువ్వు వాళ్ళని ఎక్కడ దాసి పెట్టినా నేను బయటికి తీసుకొస్తాను ఇంద్రాణి. బావా, ఇంద్రాణి, నేను లేని సమయం చూసి సిరిని ఎత్తుకెళ్ళటం కాదు. నీకు దమ్ముంటే నాతో పోరాడు. నేను లేని సమయం చూసి మా అమ్మని అడ్డం పెట్టుకుని నువ్వు సిరినెత్తుకుపోయినావు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా దమ్ము ధైర్యం? చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే సంజుని చంపనీకి చూసినావు. నువ్వు మాట్లాడుతున్నావా దమ్ము గురించి? నీలాంబరి, ఇంకా ఇంద్రాణితో మాట్లాడనవసరం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. సిరి సూర్య పాప మన ఇంట్లో ఉండాలంతే. నువ్వు చెప్పినాక ఇంకెందుకు ఆగుతాను బావా? ఆ ఇంద్రాణిని సునందని ముప్పు తిప్పలు పెట్టి మన వాళ్ళని తీసుకొస్తాను. సాంబరెడ్డి, త్వరగా రావే. రా. ఏయ్, ఏం చేస్తున్నావు?
మేడంకి కాల్ చేయమంటే ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు అట్టా తిరుగుతావేంటే? సిగ్నల్ కోసం ట్రై చేస్తున్నాను భయ్యా. 6 నెలల వరకు అవుట్ గోయింగ్ ఫ్రీ అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా ఇవ్వకుండా సిమ్ కార్డు తీసుకున్నా. తీరా తీసుకున్నాక అర్థమైంది సిగ్నల్ టవర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వచ్చింది 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 వచ్చింది. ఏమొచ్చింది? సిగ్నల్ ఓ పాయింట్ వచ్చింది. ఇటు పోయిందిగా. ఏం పోయింది? సిగ్నల్ కింద కేసు కొట్టు, దరిద్రం పోద్ది. అమ్మా చచ్చా, నిన్ను అడిగాను చూడు. ఈ పని ఏదో ముందే చేయొచ్చుగా, అనవసరంగా నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయడం. చెప్పు దుర్గా. మీరు చెప్పినట్టే చేశాను మేడం. సిరిని తీసుకొచ్చి కట్టి పాడేశాను. వెరీ గుడ్. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నన్నే మాయ చేసి నా దగ్గర నుంచి మెమరీ కార్డు పట్టుకెళ్ళిపోయింది. ఈ దుర్గా నుంచి తప్పించుకోవడం అంటే చచ్చిపోవటమే మేడం. మనం చెప్పినట్టు చేయడం తప్ప దానికి వేరే దారే లేదు. గుడ్. ఆనందం పక్కనే ఉన్నాడా? ఉన్నాడు మేడం. వాడితో కొంచెం జాగ్రత్త. వాడు అసలే తెంగరోడు. సిరి దగ్గర మాత్రం వాడిని పెట్టద్దు. మన ప్లాన్ అంతా నాశనం చేసేస్తాడు. నేను చూసుకుంటాను మేడం. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే మేడం. ఏమన్నారు? పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేయమన్నారు. ఆఫ్టర్ ఆడపిల్ల మీద మన పవర్ ఏం చూపిస్తాం దుర్గా. ఈ మధ్య మేడంకి బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది. చెప్పింది అమ్మాయి గురించి కాదు, కాదా నీ గురించి. నాన్న, చూడటానికి ఇన్షర్ట్ చేసుకుని ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నాను అనుకున్నావా? షర్టు తీశాను, లోపలంతా 6 ప్యాక్. బెల్ట్ తీశాను, అవతలోడి బాడీ ప్యాచులే. ఈ ఆనందంతో పెట్టుకోకు, జీవితంలో ఆనందం లేకుండా పోతావు. నువ్వు కామెడీ చేస్తుంటే నాకెందుకో నవ్వు రావట్లేదు ఆనందం. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ట్రై చేయి. దాన్రా ఇక్కడ ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తే కామెడీ అంటాడేంటి? వీడికంటికి అమూల్ బేబీలా కనపడుతున్నావా ఏంటి? ఎవరు చూడలేదు కదా. ఆ పోతున్నాను, ఆగో. ఎందుకు ఫోన్ చేశారమ్మా? సిరిని మనం తీసుకొచ్చి ఏడో దాసి పెట్టినామంట. అప్పచెప్పమని బెదిరిస్తా ఉంటారు. సిరిని మనం తీసుకురావడం ఏంది? నాటకాలు ఆడుతూ ఉండారా? అంటే సిరిని ఇంద్రానే కిడ్నాప్ చేసిందని నీలాంబర్ అనుకుంటోందన్నమాట. గుడ్. అసలు సిరిని నీలాంబరే దాచిపెట్టిందని ఇంద్రాణిని నమ్మిస్తే అప్పుడు ఇంద్రాణి వర్సెస్ నీలాంబరి మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. సునంద సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే సైలెంట్గా నేను నా పని పూర్తి చేస్తాను. ఎస్, దానికిదే మంచి టైం. సునంద, ఇంద్రాణిని రెచ్చగొట్టు. ఏంటి, ఏమైంది? అందరూ అలా ఉన్నారు. సిరి కనిపించట్లేదంట. సిరి కనపడ్డం లేదా? ఏంటింద్రాణి నువ్వు అనేది? అవును సునంద, సిరిని మనమే ఎత్తుకొచ్చినామని అంటా ఉండారాళ్ళు. సిరిని ఏడ దాచిపెట్టినామో చెప్పకపోతే సంపేస్తామని బెదిరిస్తా ఉండారు కూడా ఆ పెద్దిరెడ్డి నీలాంబరి. అదేంటింద్రాణి, సిరి వాళ్ళింటోనే కదా ఉంది. ఇప్పుడు లేదంట. లేకుండా యాడికి పోతాది ఇంద్రమ్మా? శోభనానికి ముహూర్తం పెట్టి సంబురాలు కూడా జరుపుకుంటారు కదా. ఉంటే ఆ ఇంట్లో ఉండాలా, లేకుంటే మన ఇంట్లో ఉండాలా? ఆడ లేదంటే ఏదో జరుగుండాలా. అదేనమ్మా, ఏం జరిగిందో తెలుసుకోవాలా.
నేను చెప్పనా ఇంద్రాణి? నిజంగా సిరి ఆ ఇంట్లో లేదు. మరి యాడుండది? అదొక నీలాంబరికి మాత్రమే తెలుసు. నీలాంబరికి తెలియడమేంది? సిరి కనపట్టలేదని తనే కదా ఫోన్ చేసి మాట్లాడినది. మాట్లాడుతుంది చాముండి గారు, మాట్లాడుతుంది. పెద్దిరెడ్డి వాళ్ళని నమ్మించాలి అంటే మీతో మాట్లాడాలి కదా. ఏంది సునందా నువ్వు అంటా ఉండది? నిజమే. ఆ నీలాంబరి కొత్త నాటకానికి తెర లేపింది ఇంద్రాణి. సిరిని నీలాంబరే దాచిపెట్టి అది మీ మీదకు తోస్తోంది. ఎందుకు పనిచేస్తుంది? నీలాంబరికి మా మీదే పగ, కానీ సిరి మీద కాదు కదా. అవును సునందా, ఇప్పుడు సిరి ఆ ఇంటి కోడలు, ఆళ్ల మనిషినే నీలాంబరి ఎందుకు దాస్తది? అయ్యో, ఏంటింద్రాణి నువ్వింత అమాయకురాలివి? సిరి మీ ఇంటి బిడ్డ, అది నువ్వు మర్చిపోకు. సిరి ఆ ఇంటి కోడలు కాకూడదని మీరెంత పంతం మీదున్నారో, ఆ నీలాంబరి కూడా సిరి సంజయ్తో కలిసుండకూడదని అంతే పట్టుదలతో ఉంది. నీలాంబరి పగ గురించి నాకంటే నీకే బాగా తెలిసిందిరాణి. తన ప్రియుణ్ణి చంపినందుకు మీ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టనని శపథం కూడా చేసింది అని నువ్వే నాతో చెప్పావు, గుర్తుందా? చెప్పాను. అయితే నిన్ను శారీరకంగా చంపలేకపోతున్నాను అనే అసహనంతో మానసికంగా అన్న చంపాలి అని నిర్ణయించుకుంది. అందుకే సిరి కిడ్నాప్ అయింది అన్న కలకలం సృష్టించింది. ఇదంతా నీలాంబరి ఎందుకు చేస్తా ఉండదంటావు? అయ్యో, అన్నీ తెలిసి మీరు కూడా ఏమి తెలియనట్టు అడుగుతారేంటి చాముండి గారు? ఎందుకు చేస్తుంది? ఇంద్రాణి మీద పగతోనే చేస్తుంది. నీలాంబరి మీద ఇంద్రాణి ఎక్కడ గెలుస్తుందా అన్న భయం, ఆ భయంతోనే చివరికి సొంత బావ వాళ్లకు కూడా తెలియకుండా సిరిని బంధించింది. ఇంద్రాణిని ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే కసి చాముండి గారు ఆ నీలాంబరికి. అందుకే ఆ కసి కక్షనంతా మీ ఇంటి పగకి మీరందరూ వారసురాల్ని చెయ్యాలనుకుంటున్నారే మన సిరి, తన మీద తీర్చుకోవడానికి సిరిని కిడ్నాప్ చేసింది. సిరిని ఏం చేస్తుందంటావు? ఏం చేస్తుంది? పాపం తిండి తిప్పలు లేకుండా కడుపు మాడుస్తుంది. సిరిలో నిన్ను చూసుకొని చిత్రహింసలకి గురి చేస్తుంది. నానా యాతనలు పెట్టి ఫైనల్గా చంపేస్తుంది. ఆ ఇంటి కోడలు కావడం ఇష్టం లేక మీరే సిరిని ఎత్తుకొచ్చి చంపేశారని అటు పెద్దిరెడ్డి వాళ్ళని ఇటు జనాన్ని నమ్మించేస్తుంది. ఇంద్రాణి, నీ మీద నేనే గెలిచాను అని మళ్ళీ నీకు ఫోన్ చేస్తుంది. ఇంద్రమ్మ,
సిరిని మనం నీలాంబర్ నుంచి కాపాడాలా? ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలమ్మా. సునంద, సిరి మన శత్రువుల చేతుల్లో చావకూడదు. అది మనకే అవమానం. సిరి సచ్చినా బతికినా అది మన చేతుల్లోనే జరగాల. పదన్నా, సిరి యాడుందో ఎతుకుదాం. అమ్మో, సిరి కోసం వీళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తే నాకే ప్రమాదం. వీళ్ళని ఎలాగైనా ఆపాలి. ఆగేంద్రాణి, సిరిని నేను తీసుకొస్తాను, మీకెందుకు శ్రమ? లేదు సునంద, ఇది మా పగకు సంబంధించినది. మేమే పోవాలా? అయ్యో, అంత మాటని నన్ను వేరుగా చూడొద్దు ఇంద్రాణి. మీ పగలో నాకు భాగం ఉంది. నువ్వే అన్నావు పగ విషయంలో ఇక నుంచి మనిద్దరం ఒకటే అని. అందుకే అడుగుతున్నాను, సిరిని వెతికి తీసుకొచ్చే అవకాశం ఈసారి నాకివ్వండి. ప్లీజ్ ఇంద్రాణి, నిన్ను గెలిపించే ఛాన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలు, నీ మాయ మాటలింకా చాలు. మర్యాదగా చెప్పు, నా కూతుర్నేం చేసినావు? నేనేం చేస్తాను? నాకేంటి అసలు అవసరం? సిరి దగ్గరున్న మెమరీ కార్డు నీకు అవసరం.